కరెంటు బిల్లును 90% వరకు తగ్గించుకోండి. అది కమర్షియల్ అయినా రెసిడెన్షియల్ అయినా. తెలంగాణ ఏపీలో #1 రూఫ్ టాప్ సోలార్ కంపెనీ ఫ్రైర్ ఎనర్జీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిగొస్తున్న బంగారం ధర అని సంబరపడుతున్న సామాన్య ప్రజానికానికి మళ్ళీ పరుగులు పెడుతూ షాకిస్తోంది గోల్డ్ రేట్. అయితే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సికింద్రాబాద్ స్వర్ణకార సంఘ అధ్యక్షులు దుబ్బాక కిషన్ రావు గారు ఉన్నారు. నమస్తే కిషన్ రావు గారు. ఏంటంటే గుడ్ న్యూస్ వింటున్నాం అనుకుంటున్న టైంలో మళ్ళీ బ్యాడ్ న్యూస్ పెరుగుతూ ఉంది గోల్డ్ రేటు. ఏంటంటారు, దీని గల మెయిన్ రీజన్ ఏంటంటారు? మెయిన్ రీజను ఇప్పుడు ఒక ఔన్స్ అంటే 31 గ్రామ్స్ ఇంటర్నేషనల్ మార్కెట్ ఎక్స్చేంజ్ వాల్యూ ఒక $50 పెరిగింది. 2400 నుంచి 2460కి వచ్చింది. ప్రస్తుతం వార్ అలాగే మళ్ళీ కొంచెం ఉక్రెయిన్ మళ్ళీ రష్యా మీద దాడి చేయడము, ఈ ఆయుధాల గురించి మీకు మొదట కూడా చెప్పాను, ఆయుధాల గురించి బంగారాన్ని వాడతారని. ఇప్పుడు మన పెళ్ళిళ్ళు మళ్ళీ శ్రావణ మాసంకు దానికి ఏం సంబంధం లేదు. గవర్నమెంట్ కస్టమ్ డ్యూటీ తగ్గించి కూడా ఏం బెనిఫిట్ సామాన్యుడికి అందలేదని. నిజంగానే, ఎందుకంటే ఆ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ట్యాక్స్ తగ్గుతుంది, గోల్డ్ రేట్ తగ్గుద్ది, ఇంకా తగ్గుద్దేమో అని వెయిట్ చేస్తూ ఉన్నారు చాలా మంది. అవును, అలాంటి వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ పెరుగుతుంది ఏంటి అని చెప్పి ఒక షాక్. ఎందుకంటే తగ్గుతూ ఉంది కదా, కొన్ని రోజులు ఆగుదాము అని వెయిట్ చేసినటువంటి ప్రజలకి మళ్ళీ పెరగడం చూసి అరే మొన్నే కొనుక్కోవాల్సింది కదా అని ఒక ఫీలింగ్ వస్తుంది మళ్ళీ. తగ్గాల్సిన టైంలో వాళ్ళు ఏమన్నారు, మేము ఆల్రెడీ డ్యూటీ కట్టి కొన్నాం కాబట్టి మేము ఎలా తక్కువ కమ్ముతామని అప్పుడు అన్నారు. ఇప్పుడు ఎలాగో పెరిగింది, ఇప్పుడు మేమేం చేయలేమంటున్నారు. అంటే ట్రేడర్స్ మాట్లాడే విధానం ఇలా ఉందన్నమాట. కన్జ్యూమర్ నష్టపోతున్నాడు. అవును. సో అట్లీస్ట్ భవిష్యత్తులోనే ఏమైనా తగ్గే అవకాశం ఉందంటారా? ఇదేనండి, అనిశ్చితి బాగా ఉంది. ఇప్పుడు అన్ని దేశాలు టెన్షన్. బంగ్లాదేశ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ అంతా డోల్ డ్రమ్స్లో పడింది. మన భారతదేశం చుట్టుముట్టున్న దేశాలలో అనిశ్చితి ఏర్పడింది. అవును, దాంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే మనకు తెలీదు. బంగారం అయితే పెరుగుతుంది. స్టాక్ మార్కెట్ ప్రభావం కూడా కొంతవరకు 100% ఉంటుంది. 100% ఉంటుంది. మనతో ఆడుకుంటుంటారు వాళ్ళు. షేర్ మార్కెట్లో, స్టాక్ మార్కెట్ నుంచి గోల్డ్ తీసేస్తే అప్పుడు మనం సేఫ్గా ఉంటాం. అయితే ఇప్పుడు ఎంతవరకు రీచ్ అయ్యే అవకాశం ఉందంటారు గోల్డ్ రేటు? చూస్తుంటే థర్డ్ వరల్డ్ వార్కు దగ్గరికి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఒకవేళ అమెరికా ఎలక్షన్స్ అయిపోయినంటే ఎప్పుడో ఒకసారి డెసిషన్ తీసుకునేవారు ఎవరైనా కొత్తగా వచ్చిన ప్రెసిడెంట్. కొంచెం ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు తొందరపడడం లేదనిపిస్తుంది. యూరోప్లో కూడా, మన ఇంగ్లాండ్లో కూడా కొంచెం మత ఘర్షణలు అయినాయని వచ్చింది. మరి ఇవన్నీ కూడా కారణాలు అనుకుంటాము. ఓకే. ఒక్క మన ఇండియాలో ఎక్కువ డిమాండ్ ఉంది బంగారంకు. అయితే చైనా మాత్రం ఎందుకో బంగారం చాలా విపరీతంగా కొనిపెడేసింది. దానికి కాంపిటీషన్గా ఇండియా కూడా కొనాల్సి వచ్చింది. అంటే ఇండియన్ గవర్నమెంట్ కంటే కూడా ఇండియన్ పబ్లిక్ దగ్గర ఎక్కువ ఉంది గోల్డ్ వస్తువు రూపంలో. సో వేరే దేశాల్లో అలా లేదు. ఎవరి ఇళ్ళల్లో కూడా, ఎవరి దగ్గర కూడా సన్న గొలుసు, ఒక చిన్న ఉంగరం ఉంటుంది. కమ్మలు కూడా ఆర్టిఫిషియల్ ఉండొచ్చు, రియల్ ఉండొచ్చు. ఫారిన్ కంట్రీస్ ఎక్కువ ప్లాటినంకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ప్లాటినంకు, డైమండ్స్కు ఎక్కువ ఇస్తారు. గతంలో చూసుకున్నట్లయితే 75,000 దాకా వెళ్ళినటువంటి గోల్డ్ రేటు 69-70 దాకా వచ్చినప్పుడు కొంచెం సంతోషపడ్డాం. మళ్ళీ ఇప్పుడు 72,850 రూపాయలు ఉంది గోల్డ్ రేటు ఈ రోజు ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏమైనా కంగారు పడాల్సిన అవసరం ఉందా? ఖచ్చితంగా కొనిపెట్టి సరే తగ్గుతుందని ఆశతో ఉన్న వాళ్లకు బెనిఫిట్ ఏమి ఎక్కువ కనపడడం లేదు అనిపిస్తుంది. ఇంతకుముందు 74లో ఉన్నప్పుడు, 74,500 ఉన్నప్పుడు కస్టమ్ డ్యూటీ తగ్గి 69,000కి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికి కూడా ఏదైనా వాళ్ళకి అవసరాలు ఉంటే తొందరగా తీసుకోవడమే మంచిదని. ఓకే, అవసరానికి ఓకే, కానీ మనం భవిష్యత్తులో ఉపయోగించుకునే దానికి కొనుక్కుని పక్కన పెట్టుకోవాలి అన్న ఆలోచన ఇప్పుడు కరెక్ట్ కాదంటారా? ఇప్పుడే కరెక్ట్. ఇప్పుడే అంటారా? తీసుకుంటే మీకు ఫ్యూచర్లో పెరుగుతుంది కదా. 80, నా అంచనా ప్రకారం అది ఎప్పుడో 80-90 కావాల్సింది. ఎందుకు కాలేదంటే ఎన్నో కారణాలు ఉన్నాయి. లేకపోతే 75,000 కాదు, 90,000లో ఉండాల్సింది ఈరోజు నా అంచనా ప్రకారం. అయితే మనం గోల్డ్ తీసుకునే విషయంలో ఇక్కడ మనం షాప్స్లో తీసుకునే దానికి, ఊళ్ళలో కొనుక్కునే గోల్డ్కి కొంచెం వ్యత్యాసం ఉంటుంది అంటారు. ఎందుకంటే 24 క్యారెట్ గోల్డ్ రేటు మనకి తెలిసింది. మనం గోల్డ్ తీసుకున్నప్పుడు 22 క్యారెట్ గోల్డ్ రేట్కి ఇస్తాం. ఈ వ్యత్యాసం ఎంతమందికి కన్స్యూమర్స్కి ఐడియా ఉందంటారు? చాలా మటుకు అందరికి తెలిసిపోయింది. 24 క్యారెట్ గోల్డ్ అనేది ప్యూర్ గోల్డ్. అది కొనడము వస్తువులకు 22 క్యారెట్ అంటే నియర్లీ 8% కాపర్ ఆర్ ప్రపోర్షనేట్గా సిల్వర్ కాపర్ యాడ్ చేస్తారు. బెంగళూరులో సిల్వర్ యాడ్ చేస్తారు.
చెన్నైలో కాపర్ యాడ్ చేస్తారు, బాంబేలో కూడా సిల్వర్ యాడ్ చేస్తారు. ఇది ఎందుకు యాడ్ చేస్తారంటే గట్టిదనం గురించి. అవును. 22 క్యారెట్ అంటేనే వస్తువు గట్టిగా ఉంటుంది. మళ్ళీ డైమండ్స్ ఫిట్టింగ్కు దేనికైనా కానీ గట్టితనం ఉంటుంది. లేకపోతే గోల్డు మనము బిస్కెట్ గోల్డు మన పన్నుతో నొక్కితే గుట్టబడుతుంది, అవును, మెత్తగా అంత ఉంటుంది అంటారు. మెత్తగా ఉంటుంది అనమాట. ప్యూర్ గోల్డ్ ఈజ్ ఓన్లీ మెంట్ ఫర్ ఎక్స్చేంజ్. ఓకే. ఈరోజు ₹1,00,000 బంగారం ఉందనుకోండి, మీకు అవసరానికి బిస్కెట్ రూపంలో ఉన్న బంగారానికి 99,500 వస్తుంది. మీరు వస్తువు రూపంలో మారిస్తే 8-10% ఇమ్మీడియట్గా నష్టపోతారనమాట. సో మనం ఇంపోర్ట్ చేసుకునే గోల్డ్ విషయానికి వస్తే దుబాయ్ నుంచి కానీ వేరే కంట్రీస్ నుంచి మనం గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటే వ్యాట్ విషయంలో మనకి కొంచెం ఫ్లెక్సిబుల్ ఉంటుంది, మనకు వ్యాట్ ఒకటి కలిసి వస్తుంది అని మాట్లాడుకుంటూ Hmm. ఉంటాం. ఇప్పుడు నిజంగానే అంత వ్యత్యాసం ఉంటుందంటారా మనం ఇక్కడ కొనడానికి, లేకపోతే వేరే కంట్రీస్లో కొన్ని ఇప్పుడు gold కి? చూస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో మీకు 15% నుంచి 6% తీసుకొచ్చారు. Hmm. 9% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు బెనిఫిట్ ఇచ్చింది. మీరు ఇంటర్నేషనల్ మార్కెట్లో గోల్డ్ అమ్మడమే రేట్ ఎక్కువ పెరిగింది కాబట్టి అవును. మనం ఏం చేయలేకపోతున్నాం అనమాట. Hmm. కన్స్యూమర్కు బెనిఫిట్ చేయాలనుకున్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ విధంగా కూడా అందలేదు, పబ్లిక్ అందలేదని అవును. నాకు అనిపిస్తుంది. నిజంగానే ఖచ్చితంగా ట్యాక్స్ తగ్గుద్ది అని ఒక హ్యాపీ మూమెంట్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని బ్యాడ్ అనుకోవాలండి. న్యూస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.